మీకు తెలుసా అసలు అష్టాదశ శక్తిపీఠములు ఎలా ఆవిర్భావించబడ్డాయో? ఈ మొత్తం కథ పూర్తిగా చూసి అష్టాదశ శక్తిపీఠముల గురించి తెలుసుకుని తరించండి. హిందూ పురాణాలలో అత్యంత ప్రభావవంతమైన కథలలో ఒకటి దక్షయజ్ఞం. ఈ కథలో పరమశివుడు, సతీదేవి మరియు దక్షుడు మధ్య జరిగిన సంఘటనలు హిందూ పురాణాలలో ఒక గొప్ప మలుపుగా నిలిచాయి. సతి పరమశివుడిని గాఢంగా ప్రేమించింది. ఆ ప్రేమతోనే ఆమె శివుడిని వివాహం చేసుకుంది. కాని ఈ వివాహాన్ని దక్షుడు అసలు అంగీకరించలేదు. శ్మశానాలలో నివసించే యోగి అయిన శివుడు తన కుమార్తెకు తగినవాడు కాదని దక్షుడు భావించాడు. ఒకరోజు దక్షుడు ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాలని నిర్ణయించాడు. అందుకోసం అన్ని దేవతలను ఆహ్వానించాడు. కానీ శివుడిని మాత్రం కావాలనే ఆహ్వానించలేదు. శివుడు హెచ్చరించినప్పటికీ తన తండ్రి నిర్వహిస్తున్న యజ్ఞానికి వెళ్లాలని సతి నిర్ణయించుకుంది. యజ్ఞశాలలో దక్షుడు అందరి ముందు శివుడిని తీవ్రంగా అవమానించాడు. సతికి కూడా అతను ఎలాంటి గౌరవం ఇవ్వలేదు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీ యోగాగ్నిని ప్రేరేపించి యజ్ఞాగ్నిలో తాను అర్పించుకుంది. ఈ వార్త విన్న శివుడు ఉగ్రరూపం ధరించాడు. తన జటల నుండి వీరభద్రుడిని మరియు భద్రకాళిని సృష్టించాడు. అలా వీరభద్రుడు యజ్ఞశాలకి వెళ్లి అక్కడ ఉన్న సైన్యాన్ని ఓడించాడు మరియు దక్షుడి తలను తెగదెంపాడు. సతి మరణించిన తరువాత శివుడు ఆమె శవాన్ని భుజాలపై మోసుకుని తీవ్ర విషాదంతో జగత్తంతా సంచరించాడు. ప్రపంచంలో సమతుల్యతను నిలబెట్టడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతి శరీరాన్ని అనేక ముక్కలుగా చేశాడు. సతి శరీర భాగాలు ఎక్కడ పడిపోయాయో అక్కడ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. పురాణాల ప్రకారం 51 లేదా 108 శక్తిపీఠాలు ఉన్నాయని చెప్పబడుతుంది. అందులో అతి ముఖ్యమైనవి 18 శక్తిపీఠాలు. శ్రీలంకలో శాంకరి దేవి, కాంచీపురంలో కామాక్షి దేవి, మైసూరులో చాముండేశ్వరి దేవి, అల్లంపూర్లో జోగులాంబ దేవి, కొల్హాపూర్లో మహాలక్ష్మి దేవి, మహారాష్ట్రలో ఏకవీర దేవి, ఉజ్జయినిలో మహాకాళి దేవి, పిఠాపురంలో పురోహితిక దేవి, ఒడిశాలో గిరిజదేవి, ద్రాక్షారామంలో మాణిక్యాంబా దేవి, అస్సాంలో కామాఖ్య దేవి, హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి దేవి, గయాలో మంగళ గౌరీ దేవి, ప్రయాగ్రాజ్లో మాధవీశ్వరి దేవి, వారణాసిలో విశాలాక్షి దేవి, కాశ్మీరులో సరస్వతి దేవి, కోల్కతాలో నీ శృంఖాళా దేవి, శ్రీశైలంలో భ్రమరాంబికా దేవి. ఆ 18 శక్తిపీఠాలలో జగద్గురువు అయినటువంటి ఆది శంకరాచార్యులు శ్రీ యంత్ర ప్రతిష్ఠాత్మను చేసి శక్తిని నిక్షిప్తం చేశారు. అంతటి విశేషమైన శక్తిపీఠాలలో గురువర్యులు శ్రీ కరుణానందనాథ గురువు గారు శ్రీ చక్ర నవావరణ పూజ నిర్వహించాదం జరుగుతుంది. అలాగే 12 జ్యోతిర్లింగాల క్షేత్రాలలో సూర్య తేజస్సు అయిన స్ఫటిక లింగానికి రుద్రాభిషేకం జరుగును. ఆ రుద్రుడు యొక్క సర్వశక్తి మన వెన్నంటే ఉండి రక్షించి భోగభాగ్యాలను ప్రసాదిస్తారు. ఈ మహత్తర కార్యంలో పాలుపంచుకోవడం వల్ల ఆ జగన్మాత ఆదిపరాశక్తి కరుమారియమ్మ మరియు లలితాదేవి ఆశీస్సులు మీపై ఉంటాయి.